భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి ప్రాణాలను అర్పించిన దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో రుగ్మతలను తొలగించి మార్పు తేవడానికి పోరాటం చేసిన యోధులలో దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాన్ని బలహీన వర్గాల ప్రజలు ఎవరూ మర్చిపోలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. పోరాటాల గడ్డ పురిటినిల్లు అయినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మరొకసారి దొడ్డి కొమరయ్యకు నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరం కలిసి వారి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిపిన పోరాటంలో తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యాన్ని లేదా స్వేచ్ఛను కోరుకొని తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారిని సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగించడానికి పోరాడాల్సిన యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక సమాజ సేవ కొరకు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో మార్పు తేవడానికి పోరాటం జరిపిన యోధులలో దొడ్డి కొమరయ్య గారిని ఎవరు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నేతగా మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారికంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర బలహీన వర్గాల శాఖ పక్షాన మరొకసారి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రాంతం అంతా కూడా పోరాట గడ్డ, పోరాటాలకు పురిటినిల్లు ఇటువంటి గడ్డ మీద నుంచి మరొకసారి వారికి నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం.